హాయ్ అందరికీ నమస్కారం అండి. చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియో తీయక. ఈరోజు వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ అండి. వాటికి ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రెండ్స్, ధనియాల పొడి, పసుపు, ఆనియన్స్, టమోటా, ఆయిల్, సాల్ట్, ఎండు కొబ్బరి, ఒకటి వెల్లుల్లిపాయ గడ్డ, కారం. ఇంతే ఫ్రెండ్స్. వీటికి చికెన్కి కావాల్సినవన్నీ సింపుల్గా చేసేస్తాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ ఎక్కుతానే ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ ఫ్రెండ్స్. చికెన్కి ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి. ఈలోపు మనము ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. 2 టమోటా ఇవి. ఆనియన్స్ కూడా 2 తీసుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటాలు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. కొంచెం ఇది పసుపు అనేది ఆయిల్లో వేస్తేనే పచ్చివాసన అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా లేకుంటే పసుపు వాసన అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఆనియన్స్, టమోటా, పసుపు అనేది చికెన్ ముక్కలకు పట్టుకునేంతగా కలుపుకోవాలి. కారం పొడి 2 స్పూన్స్ ఫ్రెండ్స్. ఇది సాల్ట్ రుచికి సరిపడినంత. ముక్కలకు ఉప్పు కారం పట్టుకునేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకోవాలా. ఎందుకంటే చికెన్లో ఉన్న నీసు వాటర్ అనేటివి బయటికి వస్తాయి కదా, అవి పోయేంత వరకు మనము అట్లే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 15 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. వీటిలో వాటర్ ఉన్నాయో లేవో చూసుకుందాము. చూడండి, సిమ్లో పెట్టేసరికి చికెన్ ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చేసాయి. ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయాయి చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలుతూ ఉంది. కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 2 స్పూన్స్ కలుపుకోవాలి. మసాలా ఇప్పుడు మసాలా అంతా ముక్కలకి పట్టుకునేంత వరకు మనకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో నేను కొన్నే వేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వేసుకున్నాను వాటర్. ఎందుకంటే గ్రేవీ తిక్కుగా ఉండాలి అనేసి. చికెన్ ముక్క అనేది ఉడికింది చూడండి ఫ్రెండ్స్. చేత్తో ఇట్లా అంటానే వచ్చేస్తుంది. మనకి తిక్కు గ్రేవీ కావాలంటే ఈ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొన్ని గార్నిష్ కోసము కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ చికెన్ స్మెల్ అనేది సూపర్ ఉంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది మన చికెన్ కర్రీ. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చికెన్ కర్రీ అనేది ఎమ్మీగా టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చూడండి చిక్కబడింది, బాగుంది కదా. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.